నవీపేట్ మండలం ఫతేపూర్ నాగేపూర్ సరిహద్దుల్లోని గ్రామ శివార్లలో మహిళా దారుణ హత్య కలకలం రేపింది. మద్దేపల్లి గ్రామానికి చెందిన శ్యామల లక్ష్మి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. గురువారం రాత్రి గుర్తు తెలియని దుండగులు శ్యామల లక్ష్మిని దారుణంగా హత్య చేశారు. అంతటితో ఆగకుండా హత్య తర్వాత మృతదేహాన్ని పెట్రోల్తో తగలబెట్టారు. అనుమానాస్పద స్థితిలో మృతదేహం లభ్యం కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న నార్త్ రూరల్ సిఐ శ్రీనివాస్, ఎస్ఐ తిరుపతి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కావడంతో పోలీస్ జాగిలాలతో తనిఖీలు చేపట్టడంతో పాటు క్లూస్ టీంతో సైతం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఉదయం స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి వెళ్లడం జరిగిందని, మృతురాలు మద్దేపల్లి గ్రామానికి చెందిన శ్యామల లక్ష్మిగా గుర్తించామని అన్నారు. ఆమె గత 3 రోజుల క్రితం గంగవ్వ అనే స్నేహితురాలితో బయటకు వెళ్లి తిరిగి రాలేదని తెలిపారు. ఈ హత్య వెనుక గల కారణాలు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అన్నారు. మహిళా మృతదేహం లభ్యమైంది. అది పార్షియల్గా కొద్దిగా కాలిపోయి ఉండి మిగతా కొంత పార్ట్ కాలకుండా ఉండి మాకు కెనాల్ పక్కన పొలాలకు వెళ్ళే దారిలో కనబడ్డది. ఆ సమాచారం మేరకు మేము వెళ్ళి చూసేసరికి ఒక మహిళ పార్షియల్గా కాలిపోయి ఉంది. ఆ మహిళ ఆచూకీ తెలుసుకునేసరికి మేము మద్దేపల్లికి చెందిన శ్యామల లక్ష్మి అని తెలిసింది. దాదాపు 40 నుండి 45 ఇయర్స్ ఉంటాయి. వాళ్ళ సిస్టరు ఈమె మద్దేపల్లిలో నివసిస్తుంటారు. 10 సంవత్సరాల క్రితమే భర్తతోటి సపరేట్గా ఉంది. ఇలా ఈమెకు కూతురు కూడా ఉంటే మృతురాలకి పెళ్ళి అయ్యి ఆమె అత్తగారింటి దగ్గర ఉంటుంది. ఇలా సిస్టరు ఈమె ఇద్దరు మాత్రమే మద్దేపల్లిలో ఉంటారు. సిస్టరు చెప్పిన సమాచారం మేరకు 2 డేస్ బ్యాక్ మృతురాలు లక్ష్మి ఇంట్లో నుండి వాళ్ళ ఫ్రెండ్ లింగవ్వతో పాటు నవీపేట వచ్చింది. ఆ తర్వాత ఫోను కాంటాక్ట్ కాలేదని చెప్పడం జరిగింది. చూసేసరికి లక్ష్మిగా గుర్తించడం జరిగింది. ఎవరైతే ఫిర్యాదురాలు ఉన్నారో మృతురాలు యొక్క సిస్టర్ ఎవరైనా చంపుండవచ్చు అని అనుమానం ఉంది కాబట్టి మేము ఈ అనుమానం కిందనే కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా మిగతా వివరాలను కూడా మేము తర్వాత అప్డేట్ చేస్తాం. థ్యాంక్ యూ.